ప్రైజ్ ద లార్డ్. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు తన బిడ్డలకు అరాకొర రక్షణ కాదు, పూర్ణ రక్షణ కలుగజేసే దేవుడై ఉన్నాడు. కొద్దిగా కాపాడి కొద్దిగా వదిలేయడం, కొద్దిగా మేలు చేసి కొంచెం వదిలేయడం, అసంపూర్ణమైన కార్యాలు ఆయన చేయడు. సంపూర్ణమైన కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో ఆయన పూర్ణమైన రక్షణను అందించి నీకు మేలు చేయవాడై ఉన్నాడు. మరణం తప్పించుట ఆయన వశంలో ఉంది. మరి లోకంలో ఎన్నో మరణ వార్తలు మనం వింటున్నాం కదా. అయితే నీ జీవితంలో, నా జీవితంలో మరణపు గుప్పిట్లో నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా మరణం తిరుగుతుందని ఇర్మియా గ్రంథంలో చూస్తాం. అయితే మన దేవుడు నీ విషయంలో మరణం తప్పించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ వయసును బట్టి, నీ వ్యాధిని బట్టి మరణము నీకు సంప్రాప్తం అవుతుందని మరి చెప్పబడుతుందేమో. అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? జీవముతో, రక్షణతో నిన్ను ఆయన నింపుతూ మరణము నుండి కూడా నిన్ను తప్పించే దేవుడై ఉన్నాడు. ఈ లోక మరణమే కాదు, రాబోతున్న రెండవ మరణమైన నిత్య నరకాన్ని కూడా మన ప్రభు తప్పించడానికి సమర్థుడు. ఈ ప్రపంచంలో రెండవ మరణాన్ని తప్పించే గొప్పవారు ఎవ్వరూ లేరు. ప్రభు నిన్ను తప్పిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే, రక్షణ పొందితే అనుదిన జీవితంలో కలిగే ఆపదల నుండి, అపాయాల నుండి, భయంకరమైన ప్రమాదాల నుండి ప్రభు నిన్ను తప్పించడమే కాదు, రెండవ మరణం నుండి కూడా తప్పిస్తాడు. మరణానికి మేము భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ దినాలన్నీ లెక్క పెట్టాడు, నిన్ను తప్పిస్తాడు. దుర్మరణాలకు దేవుడు నిన్ను అప్పగించాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడు. నీకు ఆయుష్కాలాన్ని పెంచుతాడు. రోగం నుండి స్వస్థత, సమస్య నుంచి విడుదలతో పాటు మరణమును కూడా తప్పించి దేవుడు నీకు భద్రతనిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలకు నువ్వు పూర్ణ రక్షణ కలిగించే దేవుడివై ఉన్నావు. మరణమును తప్పించే దేవుడివై ఉన్నావు. బిడ్డల జీవితంలో గొప్ప సహాయం అందించి వారు చేసే ప్రయాణాల్లో, రాకపోకల్లో, పనులలో తోడుగా ఉండి కీడుల నుండి, మరణం నుండి తప్పించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.